అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ మే 12వ తారీఖున ఇక్కడ అందరి ఓటర్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిందండి. ఆ డిస్ట్రిబ్యూషన్ లో మేము ఈ పొలిటికల్ పార్టీస్ ముందు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో అది ఆ సీల్ ఓపెన్ చేసి పైన ఉన్నటువంటి ఈవీఎంస్ కానీ సియు కానీ బియు కానీ ప్యాడ్స్ అన్ని కూడా కిందికి తీసుకొచ్చి మొత్తాన్ని 21 టేబుల్స్ ఏర్పాటు చేశామండి. ఆ 21 టేబుల్స్ లో కూడా ప్రతి టేబుల్ కూడా ఒక సెక్టర్ ఆఫీసర్ ఉంటాడు. ఆ సెక్టర్ ఆఫీసర్ కి ఇవన్నీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఎవరికైతే అపాయింట్ చేసామో టీఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరూ కూడా ప్రజెంట్ చేశారు, హాజరు కూడా చేశారు, హాజరు వేశారు. ఇక్కడ రాని వాళ్ళకి మాత్రం సీరియస్ యాక్షన్ ఉంది. ఎందుకంటే మూడు ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అయ్యి రాని వాళ్ళకి మాత్రం వాళ్ళకి మేము ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంటుంది యాక్షన్. అయితే ఇక్కడ ఏవైతే ఎన్నికల సిబ్బంది వచ్చారో ఆ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ మార్నింగ్ 6 o'clock నుండి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే వీళ్ళకి 12:30, 1 o'clock కూడా వాళ్ళకి మధ్యాహ్నం కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వీళ్ళు అందరికీ ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్ళారు. వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకి నైట్ కూడా వాళ్ళకి డిన్నర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే రేపు కూడా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే బయట కాకముందు రేపు మార్నింగ్ కూడా ఎన్నికల సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే డిన్నర్ మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత అది మొత్తం రిసెప్షన్ ఎన్నికల సామాగ్రి మొత్తం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి మేము డిన్నర్ ఏర్పాటు చేశాము. అట్లాగే ఎన్నికల అప్పుడు రేపు ఎన్నికల రోజున ఓటర్లకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము వాళ్ళకి మొత్తం షేడ్లు అంటే ఎంత లైన్ ఉంటుందో అంత లైను పైన మొత్తము షేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అన్ని వాళ్ళకి అంటే ఎన్నికల సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే ఈ ఫుడ్ కానీ అంతా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ అన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే ఈ ఓటర్లకు కూడా మంచి మట్టి కుండల్లో చల్లని వాటరు, అట్లాగే ఈ కూల్ క్యాన్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2 o'clock కల్లా 2:30 కల్లా వీళ్ళు మొత్తం ఇక్కడ డిస్పర్స్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఈవినింగ్ కల్లా వాళ్ళకి వాళ్ళ పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.